ఇంట్లో నాన్ వెజ్ కర్రీ చేసినప్పుడు వండిన గిన్నెలోనే రైస్ తినడం ఎంతమందికి ఇష్టం? మీకు గనక ఇష్టమైతే కామెంట్ చేయండి. నాకైతే చాలా ఇష్టం. ఎవ్రీ టైం నాన్ వెజ్ చేసినప్పుడు నేను ఖచ్చితంగా బాండీలో రైస్ వేసుకొని అయితే తింటాను. ఆ టేస్ట్ చాలా బాగుంటుంది కదా. అయితే ఇవాళ మనం ఒక రెసిపీ చేయబోతున్నాం. అదేంటంటే చాలా రేర్గా ప్రిపేర్ చేస్తాం మనము. హెల్త్కి అయితే చాలా చాలా మంచిది. హై ప్రోటీన్ ఉంటుంది, ఐరన్ ఉంటుంది, B12 ఉంటుంది. చాలా హెల్త్కి మంచిది. మనకి ఫ్యాట్ కూడా చాలా లో ఉంటుంది ఈ నాన్ వెజ్లో. వెయిట్ లాస్కి కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది. మరి అలాంటి మంచి కర్రీని ఎందుకు వదిలేస్తారు? తప్పకుండా ట్రై చేయండి మీరు కూడా. నేను కూడా ఫస్ట్ టైం తింటున్నాను. మంచిది కాబట్టి నేను మరీ ప్రిపేర్ చేసుకొని మరీ తింటున్నాను. మీరు కూడా ట్రై చేసి నాకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. తప్పకుండా తినడానికైతే ట్రై చేయండి. అయితే ఇప్పుడు వచ్చేసి ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. దీనికోసం ముందుగా అయితే బాండీ పెట్టుకొని ఒక 4 పచ్చిమిర్చి చీలికలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. తర్వాత దాంట్లోనే 2 ఆనియన్స్ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని అయితే మనం వేసుకోవాలి. తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకొని దాంట్లోనే చిటికెడు పసుపు అయితే వేసుకుందాం. ఒక్కసారి బాగా మిక్స్ చేయండి. ఇప్పుడు కొద్దిగా వేయించిన తర్వాత మనకు కలర్ చేంజ్ అవ్వడం అయితే కనిపిస్తుంది. దాంట్లోనే ఒక చెంచా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకుందాం. చూసారు కదా, మనకు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చింది. ఇప్పుడు మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యాడ్ చేసుకుందాం. ఒక చెంచా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే సరిపోతుంది. అప్పటి నుండి కర్రీ అంటున్నాను, నాన్ వెజ్ కర్రీ అంటున్నాను, కానీ ఏం కర్రీయో చెప్పట్లేదు కదా. మీరు గెస్ట్ చేస్తూ ఉండండి. నేను కర్రీ అంతా అయిపోయాక చివరిలో ఏం కర్రీయో నేనైతే చెప్పేస్తాను. ఇప్పుడైతే కొంచెం మధ్య మధ్యలో హెల్త్ బెనిఫిట్స్ కూడా మాట్లాడుకుందాం. మనకి ఆ లోపు అయితే ఇక్కడ మనకి గోల్డెన్ బ్రౌన్ కలర్ అయితే వచ్చేసింది కదా ఆనియన్స్. ఇప్పుడు దీంట్లో మనం వాష్ చేసి పెట్టుకున్న ఈ నాన్ వెజ్ ముక్కలను అయితే దాంట్లో వేసుకోవాలి. మీకు ఆల్రెడీ కొందరికి బాగా తిన్న వాళ్ళకైతే అర్థమైపోయి ఉండొచ్చు. కొంచెం రెడ్గా కనిపిస్తుంది కాబట్టి నేను హింట్ కూడా ఇస్తున్నాను. అయితే దీన్నంతా ఒక్కసారి బాగా మిక్స్ చేసుకుందాం. మనకి ముక్కలు చప్పగా అనిపించకుండా ఉండడానికి మనం స్టార్టింగ్లోనే కొంచెం ఉప్పు అయితే చల్లుకుందాం దీనిపైన. ఒక 5 మినిట్స్ మగ్గనిచ్చిన తర్వాత కొంచెం సాల్ట్ అయితే వేస్తున్నాను, మనకి ముక్క చప్పగా అనిపించకుండా ఉండడానికి. దాంట్లోనే ఫ్రెష్గా కొంచెం కరివేపాకు అయితే యాడ్ చేసి ఒక్కసారి బాగా మిక్స్ చేశాను. తర్వాత మూత పెట్టి ఒక 10 నిమిషాలు అయితే మగ్గిద్దాము. మనకు వాటర్ అనేది బయటికి వచ్చేస్తుంది. చూసారు కదా, 10 నిమిషాల తర్వాత వాటర్ అయితే మనకి బయటికి రావడం అయితే కనిపిస్తుంది. మనకు ముక్క కలర్ కూడా చేంజ్ అయింది కదా. ఈ మాత్రం ఉంటే సరిపోతుంది. మనకి కర్రీ కలర్ కూడా చాలా మంచిగా వస్తుంది. తర్వాత దీంట్లోనే ఒక టమాటో చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. టమాటో కూడా బాగా కలిసే విధంగా మొత్తం ఒక్కసారి అయితే మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు మరొక 10 నిమిషాలు మూత పెట్టి అయితే మీడియం ఫ్లేమ్లో ఉంచి మగ్గించుకుందాం. 10 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే మనకు ఆయిల్ అనేది మంచిగా ఫామ్ అవుతుంటుంది. ఇప్పుడు మనకి కావాల్సిన మసాలాలు అయితే యాడ్ చేసుకుందాం. మీరు కారానికి తగ్గట్టుగా ఎంత కారం వాడతారో అంత వేసుకోండి. నేను 2 చెంచాల కారం అయితే వేస్తున్నాను. 1 స్పూన్ అయితే హోల్ గరం మసాలా వేస్తున్నాను. 2 చెంచాలు ధనియాల పొడి కూడా వేసాను. ఇప్పుడు ఇవన్నీ బాగా కలిసే విధంగా ఒకసారి అయితే మిక్స్ చేసుకుందాం. మనకి ఆల్మోస్ట్ కలర్ అనేది చేంజ్ అవుతుంది. మనకి 90% కర్రీ అయితే రెడీ అయిపోయినట్టే. దీన్ని ఒక్క 10-15 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో అలా వదిలేయండి మూత పెట్టి. చూసారు కదా, ఇప్పుడు మూత పెట్టి ఒక 15 నిమిషాలు అయితే ఉడికిద్దాము. మనకి ఆల్మోస్ట్ రెడీ అయిపోయినట్టే. ఆ టెక్స్చర్, ఆ గ్రేవీ ఫ్రై అయితే ఎంత బాగుంది కదా. దీన్ని చపాతీలోకి తిన్నా, అన్నం పక్కన పప్పుచారు వేసుకొని తిన్నా చాలా టేస్టీగా ఉంటుంది. చాలా సింపుల్గా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఫైనల్గా కొత్తిమీర చల్లుకొని మనమైతే డిష్ అవుట్ చేసుకొని తినేద్దాము. నిజంగా చెప్తున్నాను, చాలా టేస్టీగా ఉంది. ఈ కర్రీ మీరు ఎప్పుడైనా తినకపోతే ఖచ్చితంగా తినడానికైతే ట్రై చేయండి. ఇదైతే రాబిట్ ఫ్రై అన్నమాట. హెల్త్కి చాలా మంచిది. మనకి తొందరగా డైజెషన్ కూడా అయ్యే ఫుడ్గా మనం దీన్ని భావిస్తాము. అలాగే వెయిట్ లాస్కి కూడా చాలా బాగా యూజ్ అవుతుంది. హై ప్రోటీన్ కూడా ఉంటుంది. ఇయర్లీ వన్స్ అయినా తినడానికి ట్రై చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ అయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇంకేమైనా వీడియోస్ కావాలంటే కూడా నాకు కామెంట్ చేయండి. అంతవరకు ఉంటా గైస్, బాయ్.